ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల సర్వం పార్టీకే నష్టం వచ్చే సందర్భాలు ఉంటాయి కదా మరి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా మీకు కొన్ని అవలక్షణాలు ఉండొచ్చు. దానికి మీరు మొత్తం ఈ వ్యక్తిని మనం ఇగ్నోర్ చేయలేము కదా, అవాయిడ్ చేయలేము కదా. ఇన్ ద సేమ్ వే కొందరు అట్లాంటి పద్ధతిలో ఉన్న వాళ్ళు ఉంటే దానికి మొత్తం పార్టీని బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్ ఏంటిదంటే, భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ద్వారా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి ఎప్పటికీ అధికారంలో ఉండి ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టుగా నడిపించే పార్టీ కాదు. ఇదైతే మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. ఇది అందుకే చూడండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒకరు ఉంటారు. ఆ ఆర్గనైజింగ్ సెక్రటరీ రూట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? ఆర్ఎస్ఎస్ గా ప్రచారక చేసిన వ్యక్తి, వ్యక్తిగత జీవితం లేని వ్యక్తి, అన్నిటినీ త్యాగం చేసిన వ్యక్తి, ఆశించకుండా ఉండే వ్యక్తి, అంటే తన్ మన్ ధన్ అర్పించిన వ్యక్తి, పెళ్లి లాంటి పర్సనల్ హ్యాపీనెస్ లేని మోదీ లాగా పెళ్లి అనే దాన్ని పక్కన పెట్టేసి మొత్తం కమిటెడ్గా ఉన్న వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటారు ప్రతి స్టేట్ కి. మళ్ళీ తర్వాత పార్టీలో కోర్ కమిటీ ఒక 5-6 సభ్యులతోనే ఒక కోర్ కమిటీ ఉంటుంది, సీనియర్ లీడర్స్. అందులో నుంచి వెళ్ళి వాళ్ళు కాకుండా ఒక వ్యక్తి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంటాడు.